హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. గైస్, ఏమైనా కంబ్యాక్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లాసెస్ తర్వాత అద్భుతమైన విన్ని సాధించారు తెలుగు టైటాన్స్. అయితే మ్యాచ్ నెంబర్ 98 తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మళ్ళీ ఫామ్లోకి వచ్చి బెంగాల్ వారియర్స్పై మరోసారి విజయం సాధించారు ఈ సీజన్లో. బోత్ టీమ్స్ అయితే ముందు నుంచే నువ్వానైనా అన్నట్టుగా ఆడుతూ ఎక్కడా మిస్టేక్ చేయకుండా చాలా నెమ్మదిగా మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈ మ్యాచ్లో మన రైడర్స్ విజయ్ మాలిక్ ఎప్పట్లాగానే తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ సూపర్గా పర్ఫామ్ చేశాడు. అలాగే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఫామ్ని కోల్పోయిన ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో ఫుల్ ఫామ్లోకి వచ్చి బెంగాల్పై విరుచుకుపడ్డాడు. తను చేసిన 4 పాయింట్ సూపర్ రైడ్ మాత్రం ఈ మ్యాచ్లో టైటాన్స్కి మంచి పాయింట్స్ అందించింది. ఇలా ప్రతి రైడ్లో ఏదో ఒక విధంగా పాయింట్ తీసుకొస్తూ టీంకి అయితే ఈరోజు ఫుల్ సపోర్ట్గా ఉండే. అలాగే ఈ మ్యాచ్లో ప్రఫుల్ జవార్ కూడా డీసెంట్ నాక్ ఇచ్చాడు. రైడ్కి పోవడమే 2 రైడ్ పాయింట్ తీసుకొచ్చి టీంని ఆపద నుంచి కాపాడాడు. తనకి ఈ సీజన్లో ఇదే ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో 3 రైడ్ పాయింట్స్ కూడా సాధించాడు. తనకి ఇంకా ఎక్కువ టైం ఇచ్చింటే మాత్రం ఇంకా ఎక్కువ రైడ్ పాయింట్స్ స్కోర్ చేస్తుండే. బెంగాల్ వారియర్స్లో కూడా రైడింగ్ నుంచి మణేందర్ సింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి తను ఏకంగా 13 రైడ్ పాయింట్స్ చేసి తను కూడా సూపర్ టెన్ చేశాడు. అలాగే బెంగాల్ వారియర్స్ ఈ మ్యాచ్లో టోటల్గా 17 రైడ్ పాయింట్స్ చేశారు. అలాగే బెంగాల్ వారియర్స్ డిఫెన్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మంచు చౌదరి అయితే ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ రైడర్స్కి చుక్కలు చూపించి తన ఐ5 కూడా సాధించాడు. అలాగే బెంగాల్ వారియర్స్ ఈ మ్యాచ్లో టోటల్గా 10 ట్యాకిల్స్ అయితే చేశారు. అలాగే తెలుగు టైటాన్స్ డిఫెన్స్ నుంచి అయితే మిస్టేక్ చేసినా కూడా రైడింగ్ నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ రావడం వల్ల మ్యాచ్ గెలిచారు. లేకుంటే ఆ మిస్టేక్స్కి మ్యాచ్ సింపుల్గా గోవింద అవుతుండే. ఈ మ్యాచ్లో శంకర్ గడ అయితే చాలాసార్లు సింపుల్గా అవుట్ అవుతూ ఎన్నోసార్లు మిస్టేక్ చేశాడు. అలాగే తను చేసిన ట్యాకిల్స్ వచ్చేసి కేవలం 2 ట్యాకిల్స్ మాత్రమే. అలాగే అంకిత్ కూడా 2 ట్యాకిల్స్ చేశాడు. ఇలా టోటల్గా డిఫెన్స్ నుంచి 8 ట్యాకిల్స్ అయితే చేశారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ 15 అండ్ తెలుగు టైటాన్స్ 16 పాయింట్స్. 1 పాయింట్ తేడాతో ఫస్ట్ హాఫ్లో టైటాన్స్ లీడ్ చేస్తుండే. అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఇంకా పుంజుకొని బెంగాల్ వారియర్స్కి అయితే చుక్కలు చూపించారు. మెయిన్గా విజయ్ మాలిక్ అయితే సూపర్గా పర్ఫామ్ చేశాడు. లాస్ట్ మినిట్స్లో పాయింట్స్ ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తూ మ్యాచ్ని సింపుల్గా గెలిపించాడు. తనైతే ఈ మ్యాచ్లో 11 రైడ్ పాయింట్ చేసి మరో సూపర్ టెన్ కూడా చేశాడు. ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి తెలుగు టైటాన్స్ 34 అండ్ బెంగాల్ వారియర్స్ 32. బోత్ టీమ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోటాపోటీగా ఆడి 2 పాయింట్స్ తేడాతో తెలుగు టైటాన్స్ మ్యాచ్ గెలిచి టేబుల్లో 7th ప్లేస్ నుంచి డైరెక్ట్గా 4th ప్లేస్కి చేరారు. ఇది గైస్ వీడియో అయితే ఇంతే. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.